సీటెడ్ చెస్ట్ సపోర్టెడ్ రోస్. దీంట్లో 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఒకటి అప్పర్ బ్యాక్కి, ఇంకోటి లాట్స్ కోసం, మేజర్గా లోవర్ పార్ట్ ఆఫ్ ద బ్యాక్ కోసం. సో నేనైతే ఐటీ ఎంప్లాయీస్ అందరికీ లోవర్ పార్ట్ ఆఫ్ ద బ్యాక్ని టార్గెట్ చేయడానికే ఇస్తాను. సో ఫస్ట్ దాని గురించే చూపిస్తాను మీకు. కూర్చున్నప్పుడు మెయిన్గా మీ స్పైన్ని స్ట్రైట్ చేసుకోండి. సో దీన్ని ఒకసారి ఫిక్స్ చేసేసుకుంటే ఇది ఇంకా మూవ్ అవ్వకూడదు. పుల్ చేసినప్పుడు కంప్లీట్గా పుల్ చేయాలి. అండ్ పుల్ చేసినప్పుడు మీ సీట్ యాంగిల్ ఎలా ఉండాలంటే ఈ ఎల్బో అండ్ ఫోర్ ఆర్మ్ అనేది 90 degrees యాంగిల్లో ఉండాలి. ఒకవేళ ఇలా ఉందనుకోండి అంటే మీరు కింద కూర్చుంటే ఇలా అయిపోద్ది. సో నేను కరెక్ట్గా సెట్ చేసుకున్నా కాబట్టి సో నేను స్ట్రైట్గా కూర్చున్నప్పుడు ఇది పుల్ చేశాను, ఇది 90 degreesలో వచ్చింది. మీకు కూడా అలానే వచ్చే విధంగా సీట్ సెట్ చేసుకోండి. ఇది కిందకు ఉంటే కనుక ఇలా అయిపోయేది, పైకి ఉంటే ఇలా అయిపోయేది. అలా అయితే కనుక మీకు ప్రాపర్గా ల్యాడ్స్ లోవర్ ల్యాడ్స్ మీద పడదు. సో ఇలా 90 degreesలో ఉండే విధంగా చూసుకోండి. అండ్ రిలీజ్ చేసేటప్పుడు స్పైన్ ఫిక్స్ అవ్వాలి, ఇలా మూవ్ అవ్వకూడదు. సో ఇలానే ఫిక్స్ చేసి రిలీజ్ చేసేటప్పుడు షోల్డర్ని ఇలా ముందుకు రీట్రాక్ట్ చేయండి. మీ బాడీ మూవ్ అవ్వకూడదు. ఈ షోల్డర్ అనేది ఉంది కదా, ఇది న్యూట్రల్. సో రిలీజ్ చేసేటప్పుడు నేను షోల్డర్ని ముందుకు రిలీజ్ చేస్తాను. ఇక్కడ ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఎల్బో అనేది నాది స్ట్రైట్ అవ్వలేదు, ఇలా స్ట్రైట్ అవ్వలేదు. అయితే కనుక లాట్స్ నుంచి వెళ్ళిపోయే టెన్షన్ ఫోర్ ఆర్మ్స్ మీద అండ్ బైసెప్ మీద వచ్చేసింది. సో అలా కాకుండా దీన్ని స్లైడ్గా బెండ్గానే పెట్టండి. షోల్డర్స్ని రిలీజ్ చేయండి ముందుకి. అప్పుడు మీ లాట్స్ అనేవి మంచిగా స్ట్రెచ్ అవుతాయి. పుల్ చేసినప్పుడు స్పైన్ ఇలానే ఫిక్స్ చేసి కంప్లీట్గా పుల్ చేయండి. 90 degrees యాంగిల్లో ఉండాలి. అప్పుడు మీ లాట్స్ అనేవి బాగా టార్గెట్ అవుతాయి. సో ఇదే నేను 2 హ్యాండ్స్తో కూడా చేస్తున్నాను. సేమ్ స్పైన్ ఫిక్స్. సో పుల్ చేసినప్పుడు 90 degrees యాంగిల్లోకి వచ్చేసాయి ఫోర్ ఆర్మ్ అండ్ బైసెప్ అనేది. అండ్ షోల్డర్స్ కూడా ఇలా వెనక్కి రీట్రాక్ట్ చేశాను. ఇలా ఉన్నవి పుల్ చేసేటప్పుడు ఇలా వెనక్కి పుష్ చేశాను షోల్డర్స్. రిలీజ్ చేసేటప్పుడు సేమ్ స్పైన్ అలానే ఉంది, ఎల్బోస్ ఫిక్స్ చేసి ఉన్నాయి, షోల్డర్ అనేది ముందుకు ప్రొట్రాక్ట్ చేశాను. ఇది ప్రాపర్ ఫామ్. చూసుకుంటే నేను ఒక 2 reps చేసి చూపిస్తాను, చూడండి. చాలా స్లో అండ్ కంట్రోల్గా చేయాలి. స్పైన్ అనేది కంప్లీట్గా ఫిక్స్ అయి ఉండాలి. ఎల్బోస్ కూడా ఇలా ఫ్లేర్ అవుట్ చేయకూడదు బయటికి. ఎల్బోస్ కంప్లీట్లీ బాడీ క్లోజ్గా ఉండాలి. ఇది చేసేటప్పుడు లోవర్ బ్యాక్ మీద పడాలంటే మంచిగా ఎల్బోస్ కంప్లీట్గా బాడీకి క్లోజ్గా ఉంటేనే మీ లోవర్ బ్యాక్ అనేది మంచిగా టార్గెట్ అయ్యిద్ది. అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను, లోవర్ బ్యాక్ చేసేటప్పుడైనా కానీ దేనికి చేసినప్పుడు కానీ సీట్కి మీ అప్పర్ బాడీని అటాచ్ చేసి పెట్టేయాలి, ఇంకా మూవ్ అవ్వకూడదు. అప్పర్ బ్యాక్ అయితే లోవర్ బ్యాక్ అయితే ఇందాక చెప్పినట్టు లాట్స్ కోసం, ఇది అప్పర్ బ్యాక్ కోసం. గ్రిప్ అనేది మార్చాను ప్రోనేటెడ్. పుల్ చేసేటప్పుడు స్ట్రైట్గా పుల్ చేశాను. షోల్డర్స్ చూసుకుంటే కంపల్సరీగా షోల్డర్స్ చూసుకోండి. ఇలా వెనక్కి రీట్రాక్ట్ చేస్తూ పుల్ చేశాను. రిలీజ్ చేసేటప్పుడు ప్రొట్రాక్ట్ చేస్తూ రిలీజ్ చేస్తాను. వెనక్కి వచ్చినప్పుడు ఇలా వెనక్కి రావట్లేదు. సో ప్రొట్రాక్ట్ చేస్తూ రిలీజ్ చేశాను. ప్రాపర్ ఫామ్ ఇలా ఉంటుంది.